అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఒక జాబ్ చేసే పర్సన్ ఎవరైతే హైదరాబాద్‌లో ఉంటారో, వాళ్ళు ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ ఎస్ఐపి మంత్లీ చేసినట్లయితే, సంవత్సరంలో 5,00,000 రూపాయలు లంసమ్ కూడా చేసినట్లయితే, వాళ్ళ గోల్ ఎంతవరకు రీచ్ అవ్వచ్చు అనే ఒక కేస్ స్టడీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇలా నిజంగా చేసిన పర్సన్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో, ఈ విషయం మనం ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అయిన గిరిబాబు గారి ద్వారా తెలుసుకుందాం. ఏం జరిగింది అనేది. లెట్స్ గో ఇంటు ద ఎపిసోడ్. నమస్కారం సార్. సార్, ఒక రెగ్యులర్ మిడిల్ క్లాస్ పర్సనే, జాబ్ వచ్చింది, నెలకి మంచి శాలరీ వస్తూ ఉంది. అతను ఒక గోల్ పెట్టుకున్నాడు. నా దగ్గర ఒక 20 ఇయర్స్‌లో నేను ఈఎంఐ కట్టుకుంటూ ఇల్లు వద్దు, నాకు 20 ఇయర్స్‌లో నేను ఆ ఇల్లు డైరెక్ట్ కొనేసుకోవాలి. అది 2,00,00,000 ఉన్నా 3,00,00,000 ఉన్నా సరే నేనైతే కొనేసుకోవాలి. 20 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఒక 25 ఇయర్స్ అబ్బాయి అనుకుందాం. 20 ఇయర్స్ తర్వాత ఎలాగైనా 30 ఇయర్స్‌కి ఈఎంఐ పెట్టుకోవడం కంటే కూడా నేను రెంట్‌గా ఉంటాను, కానీ నేను ఇల్లు కొనుక్కోవాలి, కారు ఉండాలి, ఇలా ప్లాన్ చేసుకున్నాడు. దానికి ఒక 2 crores 2 to 3 crores అవుతుంది. అయితే తను చేయగలిగే ఎస్ఐపి అమౌంట్ ఏంటంటే 10,000 ప్లస్ 5 lakhs అమౌంట్ వన్ టైం. టైం. అంటే ఇల్లు కొనుక్కుంటే వన్ టైం ఎలా అయితే డౌన్ పేమెంట్ పే చేస్తామో అలా 5 lakhs వన్ టైం ఈఎంఐ లాగా ఒక 10,000 రూపీస్ విచ్ హీ కెన్ అఫోర్డ్. సో ఈ కేసులో అతను ఎంత టైం పడుతుంది అతను అనుకున్న అమౌంట్ గోల్ రీచ్ అవ్వడానికి? అండ్ ఆ మధ్యలో కన్సిస్టెన్సీ కానీ స్టెప్ అప్లు కానీ ఏమైనా ఉంటాయా? ప్రాసెస్ ఎలా ఉంటుంది? చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా ఒక చిన్న ఎంప్లాయీ 10,000 శాలరీ అంటే 10,000 సేవ్ చేయగలుగుతున్నాడు అంటే అతని శాలరీ మాక్సిమం ఒక 35,000-40,000 మించి ఉండదు. ఇలాంటి వాళ్ళకు ఈఎంఐ కట్టాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. బికాజ్ ఇట్స్ కమిట్మెంట్ ఫర్ 20 ఇయర్స్. రెండోది మీరు 25 ఇయర్స్ అన్నారు. సో 25 ఇయర్స్ అబ్బాయికి ఒక 40,000 కనుక శాలరీ వస్తే అందులో 10,000 ఎస్ఐపీస్ 25% అయిపోయింది. తర్వాత అతనికి పెళ్ళైన తర్వాత ఖర్చులు పెరుగుతాయి. సో అది అఫోర్డబుల్గా ఉండదు. సో వాళ్ళకి లైఫ్ అంతా ఈఎంఐలు కడుతున్నాను ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10,000తో రాదు. కనుక అలా ఇబ్బంది పడుతూ ఉండే బదులు ఒక చిన్న ఏదో ఇంట్లో ఉండి రెంట్ కట్టుకోగలిగే కెపాసిటీ ఉండి రెంట్ కట్టుకుంటే 10,000 రూపీస్ అనేది బర్డన్ లేకుండా ఎస్ఐపి లాగా చేసుకుంటూ వెళ్తూ 10,000 ఫర్ 20 ఇయర్స్. ఎట్ ద సేమ్ టైం 5 lakhs వన్ టైం ఎలాగైతే మనం పే చేస్తామో డౌన్ పేమెంట్, అలాగే ఒక 5 lakhs వన్ టైం చేసేస్తే ఎగ్జాక్ట్లీ 20 ఇయర్స్ తర్వాత మోర్ దెన్ 2 crores ఉంటుంది. ఈజీగా 2 రోజులు ఎబో ఉంటుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, వెంటనే మన కామెంట్స్ పెట్టేస్తారు. మరి ఇప్పుడు ఫ్లాట్ వాల్యూ ఎంత ఉంది? మినిమం ఒక 1 crore లేకపోతే లేదు అసలు. మరి 20 ఇయర్స్ తర్వాత దీని ఫ్లాట్ వాల్యూ ఎంత అయింది? 2 crores అవుతే 2 crores తర్వాత ఆ 2 crores ఫ్లాట్ వస్తుందా? 2 crores పెట్టి ఇప్పుడు ఇవ్వాలి 1 crore పెడితే ఫ్లాట్ రావడం కష్టంగా ఉంది కదా. 20 ఇయర్స్ తర్వాత ఎంత పెరిగిపోతాయి అవి? ఓ 10-15 కోట్లు అయిపోదా? మళ్ళీ అప్పుడు కూడా నేను డెఫిసిట్ అవుతా కదా అని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కామెంట్స్. అందుకే నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు కనుక ఒకవేళ నేను రెంట్ని ఉండి ఇలా సేవ్ చేసి ఉండే బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంచెం కార్పస్ క్రియేట్ చేసుకోండి. కొద్దిగా గట్టిగా కష్టపడి ఒక 20-25,000 అంటే మీ శాలరీ 40 అయితే చేయలేరు, బట్ కొంచెం ఇన్కమ్ అర్న్ చేసుకొని ఒక 20-25,000 ఎస్ఐపి ఉండేలాగా ఇనీషియల్గా, లేదా అట్లీస్ట్ స్టెప్అప్ చేసుకుంటూ 10,000తో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా 12-15 అలా చేసుకుంటూ మీ పోర్ట్ఫోలియోని అట్ ద అర్లియస్ట్ ఒక 1 CR చేసుకొని ఇక 1 CRకి రీచ్ అవ్వడానికి ఒక 2-3 ఇయర్స్ ముందే మనం రీచ్ అవుతామని అర్థమవుతున్నప్పుడు ముందే మీరు ఒక మంచి 3 ఇయర్స్లో పొజిషన్లో వచ్చే ఒక ఫ్లాట్ కొనుక్కోండి. ఆ ఫ్లాట్కి 2 కండిషన్స్ ఉండాలి. ఒకటి లోన్ ఎలిజిబిలిటీ ఉండాలి, 2 రెరా వచ్చి ఉండాలి. సో మీరు రెరా వచ్చి ఉండి ఎట్ ద సేమ్ టైం మీకు కనుక లోన్ ఎలిజిబిలిటీ ఉంటే యూ విల్ బి ఆన్ సేఫ్ సైడ్. రెరా వచ్చింది అంటే ప్రాపర్టీ ఇస్ జెన్యూన్, లోన్ ఇచ్చే ఎలిజిబిలిటీ ఆ ప్రాపర్టీకి ఉంది అంటే దెన్ ఆల్సో జెన్యూన్ ప్రాపర్టీ. సో ఆ ప్రాపర్టీ తీసేసుకొని ఆ 3 ఇయర్స్ పాటు మీ సిప్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఓన్లీ ఇంట్రెస్ట్ డిస్బర్స్డ్ బై ద బ్యాంక్, అంటే లోన్ డిస్బర్స్ చేస్తూ ఉంటుంది వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన ప్రకారంగా. అలా 3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత పొజిషన్ అయితే వస్తుందో ముందు నుంచే మనం లోన్ తెలిపోతే కొంచెం ఇంట్రెస్ట్ కడుతూ ఉంటాం. 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత మనము ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. ఫుల్ ఈఎంఐ స్టార్ట్ అయినప్పుడు మన శాలరీ ఎంత ఉన్నా సరే మన దగ్గర కార్పస్ జనరేట్ అయింది కదా, దీని నుంచి సిస్టమేటిక్ విత్డ్రాల్ ద్వారా అవ్వచ్చు, డివిడెండ్ ద్వారా అవ్వచ్చు, కొంత మనీ తీసుకుంటూ ఈఎంఐ కడుతూ వెళ్తే బర్డన్ ఉండదు, మనం ఫీల్ అవ్వక్కర్లేదు. నేను ఒక జాబ్ పోతే ఎట్లా, చాలామంది ఫీలింగ్ ఏంటంటే జాబ్ పోతే ఎట్లా, కమిట్మెంట్ లేకుంటే నేను ఎట్లా ఫుల్ఫిల్ అవ్వాలి ఇది అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అలా ప్రాబ్లం లేకుండా ఒక ప్యారలల్ కార్పస్ జనరేట్ చేయండి ఫస్ట్. అలానే 20 ఇయర్స్ పట్టొద్దు దీనికి. 20 ఇయర్స్ చేస్తే ఏమైందంటే మీ యొక్క ఇల్లు కొనాలనుకున్నది వాల్యూ విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది, అప్పటికి అఫోర్డబుల్ కాదు. ఎప్పుడైనా ఫ్లాట్ వాల్యూస్ 2 రకాలు పెరుగుతాయి. మీరు కొనాలనుకున్న ఫ్లాట్ ఏమో బాగా పెరిగిపోద్ది కొత్తది కాబట్టి, మీరు కొనుక్కున్న ఫ్లాట్ ఏమో వాల్యూ తగ్గిపోతుంది, డిప్రిషియేట్ అవుతుంది. గమనించిందా? ఇప్పుడు నేను ఏదైతే ప్లాన్ చేసి 5 ఇయర్స్ 10 ఇయర్స్ కొనుక్కుంటా అంటే డెఫినెట్లీ ఫ్లాట్ వాల్యూ పెరుగుద్ది, బికాజ్ ఇట్ ఈస్ బ్రాండ్ న్యూ కాబట్టి.
బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటే ఎక్కువ ఉంటుంది. నేను కొనుక్కున్నది డిప్రిషియేట్ అవుతుంది. కనుక మనం కొనబోతున్నది డెఫినెట్లీ అప్రిషియేట్ అవుతుంది కాబట్టి నేను 20 ఇయర్స్ తర్వాత డౌన్ ద లైన్ ఈజ్ వెరీ వెరీ లాంగ్ టర్మ్. అంతవరకు వెయిట్ చేయొద్దు. మీరు అన్నట్టుగా మనం ఒక 8-7 ఇయర్స్లోనే పర్చేసింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేయాలి. ఇక్కడ నుంచి 10 ఇయర్స్ తర్వాత మీ ఈఎంఐ స్టార్ట్ అయిపోవాలి, అంటే హాఫ్ పీరియడ్ తగ్గిపోవాలి. అండ్ మీరు దానికోసం ఇక్కడ నుంచి కనీసం 5-6 ఇయర్స్ డెడికేటెడ్గా ఒక మంచి ఎస్ఐపి చేయాలి. డౌన్ పేమెంట్ చేసినా అనుకుని కొంత లంసమ్ అమౌంట్ పెట్టుకొని ఒక 6-7 ఇయర్స్ తర్వాత ఇమీడియట్లీ 4 ఇయర్స్ పొజిషన్ ఫ్లాట్ తీసేసుకొని దాని తాలూకా ఈఎంఐ బ్యాంకర్ ఏదైతే లోన్ రిలీజ్ చేస్తూ ఉంటాడో కన్స్ట్రక్షన్ ప్రకారంగా మనం ఈఎంఐ కడుతూ ఉంటాం. సో మన యొక్క డిస్బర్స్ అమౌంట్ తక్కువ ఉంటుంది. మేజర్ అమౌంట్ అంతా ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళి ఉంటుంది 10 ఏళ్ల తర్వాత ఆర్ 8-9 సంవత్సరాల తర్వాత. లేదా ఇంకొంచెం ఎక్కువ ఇన్కమ్ ఉంటే ఈ ప్రాసెస్ ఇంకా ముందుకు తేవాలి. ఒక 2-3 ఇయర్స్ తర్వాత సిప్ స్టార్ట్ చేసుకొని 3-4 ఇయర్స్ తర్వాతే. నేను చేశాను అలా 2-3 క్లయింట్స్కి. వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ అయిన 2 ఇయర్స్కే వాళ్ళకి నచ్చిన ప్లేస్లో రెరా అప్రూవల్ ఉన్నది, బ్యాంక్ ఎలిజిబిలిటీ ఉన్నది. మీరు వెళ్ళిపోయి 4 ఇయర్స్ పొజిషన్ టైం చూసుకొని తీసేసుకోండి. దాని తాలూకా ఈఎంఐ బ్యాంక్ రిలీజ్ చేసిన ప్రకారం కడుతూ ఉంటారు. మీరు ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ డిస్బర్స్ అమౌంట్ కట్టండి. ఇప్పుడు డౌన్ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ బాగా కొంతమంది వెంచర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళే ఇంట్రెస్ట్ కూడా పే చేస్తున్నారు. చాలా స్కీమ్స్ కూడా పెడుతున్నారు. సో అట్లా ఉంటే అది కూడా లక్కీ మనకు. లేకపోతే కూడా చిన్న ఈఎంఐ ఉంటుంది కాబట్టి ఈఎంఐ అనకూడదు, ఇంట్రెస్ట్ ఆన్ డిస్బర్స్ అమౌంట్ పే చేస్తూ పొజిషన్ టైం వరకల్లా మీ దగ్గర కార్పస్ జనరేట్ అవ్వాలి. ఫర్ దిస్ పొజిషన్ యూ నీడ్ హ్యావ్ అట్లీస్ట్ 6-7 ఇయర్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఇక్కడ నుంచి 2-3 ఇయర్స్ ఫుల్ అక్యుములేషన్, అక్కడి నుంచి 4 ఇయర్స్ పొజిషన్. సో 7 ఇయర్స్ తర్వాత మీ చేతిలో ఓన్ హౌస్ ఉంటుంది, ప్లస్ మీ దగ్గర కార్పస్ కూడా జనరేట్ అయి ఉంటుంది. అప్పుడు ఈఎంఐ కట్టగలిగితే కట్టేసేయండి. లెట్ ఇట్ గ్రో ద కార్పస్. కెపాసిటీ లేదు, జాబ్ పోయింది, యూజ్ దిస్ కార్పస్ టు రీపే ద లోన్ కంటిన్యూస్గా. మళ్ళీ ఇక్కడ కార్పస్ ఉంది కదా మొత్తం పే చేయొద్దు. సో పే చేస్తే మీ రిటైర్మెంట్ కార్పస్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. దీన్ని రిటైర్మెంట్ కార్పస్ లాగా అనుకొని మీరు ఆల్రెడీ ఏదైతే ఈఎంఐ స్టార్ట్ అవుతుందో కట్టగలిగితే కట్టాలి, కట్టలేకపోతే దీని నుంచే తీసుకుంటూ ఈఎంఐ కడుతుంటే బర్డన్ కూడా ఉండదు. అలా ఒక నెక్స్ట్ ఇంకో 10 ఇయర్స్ తర్వాత లోన్ ఆల్మోస్ట్ 50-60% క్లియర్ అవుతుంది. మార్కెట్స్ ఒక్కసారి జంప్ కొడుతూ ఉంటాయి ఒక 2-3 ఇయర్స్. అలా బాగా జంప్ కొట్టినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి కట్టడం. అలా ఒక 10 ఇయర్స్లో అంటే కంచి 14-15 ఇయర్స్ తర్వాత మీ లోన్ అంతా క్లియర్ చేసేసుకుంటే మీ కార్పస్ ఏదైతే జనరేట్ చేశామో అదంతా మన దగ్గర ఉండిపోతుంది. నార్మల్గా చాలామంది సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అని చెప్పేసి ఇన్వెస్ట్ చేసేసి బ్యాలెన్స్ ఫండ్స్లో నెక్స్ట్ మంత్ ట్రై చేస్తుంటారు. అలా చేయొద్దు. మనము ఒక 1 ఇయర్ డెఫర్ చేయాలి. జనరల్గా చెప్తూ ఉంటాం మేము అట్లా. అలా డెఫర్ చేస్తే కార్పస్ గ్రో అవుతుంది కదా, దాని నుంచి తీసుకుంటూ ఉండాలి. సో మన బేస్ అమౌంట్ డిస్టర్బ్ అవ్వదు. సేమ్ అదే విధంగా ఫస్ట్ 7 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తూ పోయి ఆ ఇన్వెస్ట్ చేసిన దాని నుంచి వచ్చే రిటర్న్స్తోనే మీ ఈఎంఐ కట్టేలాగా ఉండాలి. సో చాలా క్లియర్గా టైం లైన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏ టైంలో మనం ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో తీయాలి, మళ్ళీ ఏ టైంలో మనం ఎక్కడెక్కడ పెడుతున్నాం దానికన్నా ముఖ్యంగా ఇక్కడ రెరా అప్రూవల్ చూసుకోవడం కానీ, లేదా ఆ మధ్యలో డిస్బర్స్డ్ అమౌంట్ అని అది లోన్ మీద అయి ఉండొచ్చు కానీ అది పే చేయడం అయి ఉండొచ్చు. అండ్ 4 ఇయర్స్ తగ్గే టైంకి మన దగ్గర ఎంత కార్పస్ మనం బిల్డ్ చేసుకోగలుగుతున్నాము, ప్లాన్ చేసుకోవాలి. ప్రతిదీ ఆ టైం ప్రకారం ప్లానింగ్. ఇల్లు అనేది ఒక ఎమోషన్, అది దాన్ని అక్వైర్ చేయాలి అంటే చాలా మంది నేను చూస్తూ ఉంటాను. దానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎమోషన్ తోటి ఇలాంటి ప్లానింగ్ లేకుండా ఒక ఇల్లు కొనేసుకొని ఒక ఊబిలో ఇరుక్కుపోతారు. బట్ సార్ ఈఎంఐ కట్టలేక, శాలరీ సరిపోక. 100% ఇప్పుడు కొత్త ఏంటి ప్రాబ్లం, నా జాబ్ ఉందా పోద్దా, అది ప్రాబ్లం. బట్ కార్పస్ క్రియేట్ చేయరు. బట్ మీరు చెప్పిన దాంట్లో క్యాలిక్యులేషన్స్ టిపికల్ గా ఉంది. అవును. కానీ 14-20 ఇయర్స్ లో మనం అనుకున్నది రీచ్ అయిపోతుంది కదా. కదా. కార్పస్ ఉంటూ రిటైర్ అయిన తర్వాత ఇదే కార్పస్ పెరిగి మీ పెన్షన్లో కూడా పనిచేస్తుంది. చూసారా, మొదటి 7 ఇయర్స్లో చేసిన ఏదైతే ఒక చెట్టు విత్తనం అనుకోండి, అది పెరిగి పెద్దదై మీ ఇంటికి ఈఎంఐ ఇస్తుంది, రిటైర్ అయ్యాక మీకు మంత్లీ ఇన్కమ్ కూడా ఇస్తుంది. వండర్ఫుల్ సార్. అండ్ నిజంగా ఇక్కడ మేజర్గా సీనియర్ ప్రొఫెషనల్స్తో ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే దే సా లాట్ ఆఫ్ మార్కెట్ రైజెస్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ అనమాట. దానివల్ల ఏ టైంలో ఏం జరుగుతుందని ఒక ప్రెడిక్షన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆ మార్కెట్లో అది ఫాల్ అయినా సరే పానిక్ అవ్వకుండా ఆ టైంలో మనం ఏం చేస్తే మనం కాస్త గ్రీన్లో మనం ఉంటాం, మార్కెట్ కాదు మనం గ్రీన్లో ఉంటాం అనేది అయి ఉండొచ్చు. ఇవన్నీ అంచనాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సార్ చెప్పిన విషయంలో కూడా ఈ కేస్ స్టడీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అతను ఎండ్ ఆఫ్ ది డే గోల్ ఏంటంటే ఒక ఇల్లు, ఒక కార్ అనుకున్నట్లయితే అది రీచ్ అవ్వడానికి సార్ చెప్పిన విధంగా ఆ కాలిక్యులేషన్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ టైంలో ఏం చేయాలి, కార్పస్ ఆ 4 ఇయర్స్ ఎంత వరకు మనం బిల్డ్ చేసుకోగలం, తర్వాత లోన్ తీసుకునే విధానం అయి ఉండొచ్చు, అది కట్టే విధానం అయి ఉండొచ్చు, ఆ టైంకి మనం ఇన్వెస్ట్మెంట్ కూడా పాడవకుండా జాగ్రత్తగా చేసుకునే విధానం అయి ఉండొచ్చు, విత్ యువర్ సాలరీ అలాంగ్ విత్ యువర్ సాలరీ. సో ఇది జరగాలి అంటే విత్ ప్రొఫెషనల్స్ మనకి ఈజీ ఉంటుంది, స్కోప్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్గా ప్రూవెన్ థీరీస్ ఇవన్నీ కూడా. ఆల్రెడీ దీని మీద కేస్ స్టడీస్ ఆల్రెడీ వర్కౌట్ అయ్యి నిజంగా అలా సక్సెస్ఫుల్గా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి, కేస్ స్టడీస్ ఉన్నాయని చెప్పేసి మనకి ప్రొఫెషనల్స్ చెప్తా ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఇలాంటి గ్రేట్ థింగ్స్ మనం నిజంగా అచీవ్ చేయగలము. ఓన్లీ థింగ్
ఆ పేషెన్స్, ఆ కన్సిస్టెన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి. అండ్ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నప్పుడు గైడెన్స్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఇక ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఇలాంటి ఒక ప్లాన్ ఉందా, ఒక 20 yearsలో ఒక సెటన్ ప్లేస్కి రీచ్ అవ్వాలనుకున్నట్లయితే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.